ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహబూబాబాద్ జిల్లాలో శ్రీ సీతారామ మెర్కబా పిరమిడ్ ధ్యాన కేంద్ర ప్రారంభోత్సవ వేడుకలు. చిత్తూరు జిల్లా శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 7 రోజుల ధ్యాన మహాయజ్ఞం. జగిత్యాల జిల్లా పిరమిడ్ మాస్టర్స్ ను శాకాహార ర్యాలీకి ఆహ్వానించిన ధ్యాన గద్దర్. ఎన్టీఆర్ జిల్లా కౌలూరు గ్రామంలో శ్రీ లావణ్య గాయత్రి పిరమిడ్ ధ్యాన కేంద్రం 2వ వార్షికోత్సవ వేడుకలు. నాగర్ కర్నూలు జిల్లా శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. శక్తి పాత క్షేత్రంగా శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం నిర్మాణం. ఇక వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం అందనాలపాడు గ్రామంలో శ్రీ సీతారామ మెర్కబా పిరమిడ్ ధ్యాన కేంద్ర ప్రారంభోత్సవ వేడుకలు ధ్యాన కేంద్ర వ్యవస్థాపకులు శేషగిరిరావు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ధ్యాన కేంద్ర వ్యవస్థాపకులు శేషగిరిరావు విద్యాలయం, రామాలయంతో పాటుగా పవర్ సప్లై తీసుకురావడం వంటి కార్యక్రమాలతో పాటుగా పిరమిడ్ ని నిర్మించారు. శేషగిరిరావు ధ్యాన విశిష్టత తెలుసుకుని ఆ గ్రామస్తులు ధ్యానులు కావాలని, వారు పిరమిడ్ శక్తి పొందాలనే సంకల్పంతో ఈ ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధ్యానరత్న శైలజ, త్రిమూర్తి పిరమిడ్ వ్యవస్థాపకులు సువర్ణ, రాములు, మాస్టర్ సురేష్ మరియు జయ శ్రీహరి దంపతులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మాస్టర్ శైలజ రిబ్బన్ కట్ చేసి నూతన జంట పిరమిడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు సందేశాలు, సామూహిక ధ్యానం నిర్వహించారు. అనంతరం మహిళలు ఆటపాటలతో తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. మనిషిగా పుట్టినటువంటి ప్రతి జీవి కూడా నిరంతరము కూడా నేను, నా పిల్లలు, నా కుటుంబం, నా ఇల్లు, నా ఆస్తిపాస్తులు, నా పొలము, నా పుట్ర అంటూ నిరంతరము కూడా ప్రాకులాడుతూనే ఉంటాడు. కానీ మనకు తెలియనటువంటి, అంతకు మించినటువంటి, అంతకు మించి కోటి రెట్లు విలువైనటువంటి ఒక మార్గం, ఒక ఆస్తి ఏదైతే ఉన్నదో అదే మనలో ఉన్నటువంటి పరమాత్మని కనుక్కోవడం. చిత్తూరు జిల్లా కాణిపాకం సిద్దంపల్లి శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 7 రోజుల ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మి జ్ఞాన ప్రబోధకులుగా విచ్చేశారు. మితిమీరిన కోరికలను అదుపు చేసుకుని జన్మజన్మల కర్మలను దగ్ధం చేసుకునే సువర్ణ అవకాశం ధ్యానం ద్వారా మాత్రమే లభిస్తుందని ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రం నిర్వాహకులు డాక్టర్ గోపాలకృష్ణమూర్తి, కన్వీనర్ రాధికా గోపాలకృష్ణ, అధిక సంఖ్యలో ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్ని వస్తే ఆనందం వచ్చేస్తుంది అనుకుంటాం. డబ్బు ఉంటే ఆనందం, ఆరోగ్యం ఉంటే ఆనందం, పిల్లలు ఉంటే ఆనందం, బంధాలు ఉంటే ఆనందం, కారు ఉంటే ఆనందం, మేడ ఉంటే ఆనందం, అన్నీ ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయని భ్రాంతిలో వాటి కోసం ప్రయత్నిస్తూ ఇంకా దుఃఖం ఎక్కువ తెచ్చుకుంటున్నాం. ఈ దుఃఖం ఎప్పుడు పోతుంది మనకి? మళ్ళా ఆనంద స్వరూపుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు పోయి పూర్తిగా నువ్వు ఆత్మని దర్శించినప్పుడు మళ్ళా నీకు ఆనందం వస్తుంది. ఆనందాన్ని వదిలి వచ్చావు, అప్పుడు మొదలైంది నీ దుఃఖం. తిరిగి అటువైపు వెళ్ళినప్పుడు మాత్రమే పోతుంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ధ్యానం మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా డాక్టర్ రామకృష్ణ విచ్చేశారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ ధ్యానులకు మైండ్ పవర్, ఆధ్యాత్మిక సేవ, ధ్యాన ప్రచార విశిష్టతను చక్కటి వివరణలతో తెలియజేశారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఓంకార క్షేత్ర అధ్యక్షులు రవికుమార్, ఉపాధ్యక్షులు నరసింహ, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, ట్రస్ట్ సభ్యులు మరియు పరిసర గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నాకు ఈ రోగం ఉంది, ఇంకా తగ్గదు అని సబ్ కాన్షియస్ మైండ్లో
బలంగా మీరే ఫీడ్ చేసుకున్నారు కాబట్టి అది జన్మలో పోదు. అది ఇంకా ఎన్ని మందులు తిన్నా పోదు. అంటే ఇక్కడ మనం నాకు జబ్బు లేదు అని ఎప్పుడైతే ఇక్కడ ఫీల్ అవుతామో జబ్బు పోతుంది. అయితే ఎవరు మళ్ళా మన మైండ్లో ఎవరు ఫీల్ చేసిండ్రు ఆ షుగర్ను ఆ బీపీని అంత బలంగా అంటే మీరు దవాఖానకి వెళ్ళినప్పుడు డాక్టర్ చెక్ చేసి నీకు షుగర్ ఉంది ఇంకా కష్టమే పోయేది రోజు ట్యాబ్లెట్ వేసుకోవాలి జీవితాంతం అని ఎప్పుడైతే చెప్పిండో మీరు ఓపెన్ మైండ్తో విన్నప్పుడు ఆ మాటలు మీ సబ్ కాన్షియస్ మైండ్ అంటే రెండో మైండ్లో అవి ఫిక్స్ అయిపోయినాయి. ఎవరు చేసినట్ల నీకు లోపల అంటే డాక్టర్లు చేస్తారు. మన మైండ్లో వాళ్ళే ఫీడ్ చేస్తారు. అవి ఈ జబ్బు వస్తే పోదు అయిపోయాక అంత నీకు పోదు. అది క్యాన్సర్ వచ్చింది అన్ని ట్రీట్మెంట్ చేసినాక ఏం చెప్తారు డాక్టర్ అంటే క్యాన్సర్ బాగా ఇంకా చచ్చిపోవాల్సిందే అంత 6 నెలలకి ఎక్కువ బతకవు అని ఎప్పుడైతే డాక్టర్ చెప్పిండో అది మైండ్లో ఫీడ్ చేసుకోవడం వల్ల నీ జీవితాంతం అది తగ్గదు, చచ్చిపోతావు. ఇక్కడ ఏదైతే మనం ఫీడ్ చేసుకుంటామో అదే మన జీవితం. మన సబ్ కాన్షియస్ మైండ్కు అనంతమైన శక్తి ఉంది. బాగా ఇది ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి. మన రెండో మైండ్కు ఎంత శక్తి ఉందంటే ఒక గ్రహాన్ని సృష్టి చేసుకోవచ్చు మనం. ఎన్టీఆర్ జిల్లా కౌలూరు గ్రామంలో మాస్టర్ దేవినేని సాంబశివరావు గృహంలో శ్రీ లావణ్య గాయత్రి పిరమిడ్ ధ్యాన కేంద్రం 2వ వార్షికోత్సవం వేడుకలు మాస్టర్ ఉషారాణి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా బ్రహ్మ విద్వరిష్ట జక్కా పద్మ విచ్చేశారు. ఈ సందర్భంగా మాస్టర్ జక్కా పద్మ ఆత్మ జ్ఞానాన్ని మరియు వారి ధ్యాన పరిచయాన్ని తెలియజేశారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. పత్రిజీ జన్మస్థలం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం సిద్దులగుట్టపై గల శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రాన్ని మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణరత్న మారం శివప్రసాద్ సందర్శించారు. ఈ నేపథ్యంలో సిద్దులగుట్ట విశిష్టతను అక్కడి శక్తిపాతాన్ని తెలియజేస్తూ వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా అందరూ పిరమిడ్లో ధ్యానం చేసి చక్కటి ధ్యానానుభూతిని పొందాలని కోరారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన ఆర్మూర్ మాస్టర్స్ ను ఎంతగానో కొనియాడారు. సిద్ధులగుట్ట పైన ఈ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం దాదాపు 20% పని పూర్తి చేసుకుని మార్చి ఏప్రిల్ నెలల్లో ప్రారంభోత్సవం కాను ముస్తాబవుతుంది. ఈ ప్రాంతం సిద్ధులగుట్టగా పేరుగాంచింది. నవనాథులు ఈ గుట్టపైన దీర్ఘకాలం ధ్యాన తపస్సులో మునిగి వారి యొక్క విస్తృతమైన శక్తి జ్ఞానపాతాలను ఇక్కడ నిక్షిప్తం చేయడం వల్ల ఆ శక్తిపాతము జ్ఞాన విస్తృతి ఈ ప్రాంతంలో విస్తృతంగా పరవలిస్తుంది, అందరినీ పరిమళ భరితులను చేస్తుంది. ఈ గుట్టపైన ఎక్కడ కూర్చున్నా ఎనర్జీ తొణికిసలాడుతుంది, వైబ్రేషన్ ముప్పిరుకుంటుంది. జగిత్యాల జిల్లాలో సిద్దిపేట శాకాహార ర్యాలీ ప్రచార కార్యక్రమం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు ధ్యానగద్దర్ భూపతిరాజు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా పిరమిడ్ మాస్టర్స్ ను ర్యాలీకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కర్మలను ఎలా దగ్ధం చేసుకోవచ్చో తెలియజేసి అందరినీ చైతన్యపరిచారు. అన్నిటికంటే పాపం ఏదైతుందంటే జీవహింస మహాపాపం అని చెప్పి అహింస పరమ ధర్మ అని చెప్పి ఇవన్నీ మనకు తెలియదు. 10 సార్లు కానీ మన ధ్యానం చెప్పిన తర్వాత ధ్యానంకి వచ్చిన తర్వాత ఇవన్నీ మనకు అవగాహన వచ్చింది. ఎప్పుడైతే మరి ఈ పాపము పుణ్యం అది ఏదో ఉందో సృష్టి సిద్ధాంతము సృష్టి ధర్మం ఏంటంటే కర్మ ఏ కర్మ చేస్తావో ఆ కర్మానుసారంగానే మనం భూమికి వస్తాం. సృష్టి కర్మ సిద్ధాంతంతో నడుస్తుంది. నువ్వేమన్నా ప్రకృతి అది నీకు ఇస్తావు. నువ్వు ఏది చేస్తావు కాదు, ఏదైనా ఏది చేస్తే అది నీకు 10 ఇంతలు ఇచ్చేస్తుంది. పాపం చేసి ఓకే ఇస్తుంది, పుణ్యం చేసి ఓకే ఇస్తుంది. నేను రెండింటిని దాటాలి అంటే అది ఒకటి ఉంది మనకు ముక్తి. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి. మనకు చివరి అల్టిమేట్ ఏంటంటే ముక్తి. ఏదో ఒక జన్మలో ముక్తి చేసుకోవాలి.
మనం జన్మ చివరికి చేసుకోవాలి, ప్రతి ఒక్కరు చేసుకోవాలి. కాబట్టి ఈ ముక్తి చెందే ముక్తి మార్గంలో మనం వెళ్ళడానికి ఈ ధ్యానం శాకారంతో పాటు అందరికీ చెప్పడం. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి విచ్చేసి అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. నమ్మో పూర్ణేందు నివముగా పూర్ణచంద్రుని మహం ఎట్లా ఉంటుందో అట్లా అంటాలి నా భర్తమహం. అయితే ఇది ప్రళయకాలంలో వచ్చేటువంటి సూర్యబింబంలా ఉంది. మా ఏం అసలు పొందడం లేదు. ఈ శ్రీ మహావిష్ణువు మహం ఇట్లుంటుంది అని నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు నిరంతర శాంతి కృపాణసం కలిగి ఉంటుంది నా భర్తమలు. అయితే వీర రౌద్రాద్భుతావేశం ఆవేశంలో అంత ఆవేశంగా కనపడుతుంది. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా మాస్టర్ రాజేశ్వరి విచ్చేసి వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. నాకు అనిపించింది పత్రి సార్ కొట్టేటప్పుడు అట్లా అనిపించింది, ఎందుకు సార్ అట్లా కొడతాడు, కొట్టకుండా సార్ని బతకనిద్దామా మనం కొడతాడు కాబట్టే మనం అంత భయంగా సార్ దగ్గరికి పోతాం. కొట్టకుండా స్వేచ్ఛ ఇచ్చినారంట మనం సార్ని ఎక్కడ తప్పు పెడతాము నాకు అర్థం కాదు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ అలా కొడతానే కాబట్టి గురువు దగ్గరికి పోయి ఒక భయం ఒక భక్తితో సెకండ్ తీసుకులేకపోతాను. అందుకు మేడం గదులుకుంటుంది అంటే నాకు అనిపించింది కొట్టకోకుంటే వీళ్ళు మనం అందరం అట్లా అయిపోతాం, ఒకరు చూసి ఇంకొకరు చేస్తాం. కాబట్టి ఆ సమయాన్ని ఆ సందర్భాన్ని ఆ ప్రాణాన్ని బట్టి ఎవరైనా ప్రవర్తన చేయలేదు. అందుకే ధ్యానం సెంటర్ అంటానే సైలెంట్గా ఉండాలి. మనం ఆ ప్రాణాన్ని ఆయా లోగిట్లే పోతాను, మనం సైలెంట్ కాదు మాట్లాడుకోకుండా. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ జయలక్ష్మి విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. జీవము 5 పంచభూతాలతో కూడుకునేది ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒకటి అన్ని పోయిన ఆకాశత్వం ఉంటుంది. ఆకాశతత్వం ఉన్నప్పుడు అట్లా శరీరం కాంతిగా ఉంటుంది కాబట్టి నూతనంగానే ఉంటుంది. అయినా కూడా వెండి తీగ తెగిపోవడం వల్ల శరీరంలో దూరము కలిగిన అక్కడ ఉండలేకపోవడం వల్ల ఆత్మిక శరీరం నుండి బయటకు వచ్చేస్తుంది. అక్కడికి ఉండి చేయలేక బయటకు వచ్చేస్తుంది. ఏదో ఒక శక్తి వలన ఆత్మ ఆ శరీరం నుండి పైకి ఇంకా పైకి ఆకర్షించబడుతుంది. చనిపోయిన శరీరం ఏమవుతుంది, పైకి 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 ఆకర్షించబడుతుంది. అంటే ఒక పుణ్యాత్ములు అలా అయినప్పుడు వాళ్ళు అద్భుతంగా సరాసరి ఆకాశం లేకపోయి బిందువు ఎక్కడుంటుంది, బిందువు పరమాత్మలో బిందువు. హైదరాబాద్ కొత్తపేట వాసవి కాలనీలోని వాసవి ఆధ్యాత్మిక కేంద్రంలో పత్రిజీ ధ్యాన మహాయాగం విజయోత్సవ సంబరాలను ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు కడతాల్ పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు. ఈ కార్యక్రమం జనవరి 21వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన తరగతుల కార్యక్రమాన్ని బొద్దులూరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 21వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా మాస్టర్ పవన్ కుమార్ విచ్చేయనున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట్ జిల్లా హనుమగొండ తాలూకా కూడల సంగమంలో కర్ణాటక మహిళా ధ్యాన మహాచక్రం 1 కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆఫ్ భారత్ ఆధ్వర్యంలో ఎంతో వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం 26వ తేదీ శుక్రవారం నుండి 28వ తేదీ ఆదివారం వరకు జరగనుంది.
పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.